కావాలని రాజకీయం కావచ్చు, లేదంటే కుటుంబానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని డిమోరలైజ్ చేయడానికా, లేదంటే ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికా అంటూ కూడా చాలాసార్లు చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే నిన్న విజయమ్మ గారి తరపున లాయరు, అంటే విజయమ్మ గారి తరపున లాయర్ చెప్పారంటే డైరెక్ట్గా విజయమ్మ గారు చెప్పినట్టే కోర్టుకు వెళ్ళి. సో ఇలాంటి నేపథ్యంలో నిన్న ఆ వాదనలు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశము. ఇప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటే ఏంటి, విజయం దగ్గర ఉంటే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఏమవుతుందంటూ కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఈ హోల్ అండ్ సోల్ ప్రక్రియ అంతా చూసినప్పుడు ఇది కేవలం రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కేసుగానే మనం పరిగణించుకోవాలా? ఎన్సిఎల్టీలో ఏదైతే ట్రిబ్యునల్ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన చెల్లి కోసం తన తల్లి పేరుతో గిఫ్ట్ డీడ్గా సరస్వతి పవర్ కు సంబంధించిన షేర్లు బదలాయింపు చేశారో ఆ వివాదం ప్రజెంట్ వాదనలు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వెనక్కి తీసుకున్న కారణంగా. సహజంగా కోర్టులో వాదనలు ఎప్పుడు సాంకేతిక అంశాల బయట ఆధారం ఉంటాయి తప్ప నైతిక విలువలు మనం బయట మాట్లాడుకునే విషయాల ఆధారం ఉండవు. ఎవరు నెగ్గడం కోసం వాళ్ళు వాదన చేస్తారు. ఆ వాదనల ఆధారంగా చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా పరిస్థితిని మనం అనలైజ్ చేయలేం. అయితే కేసు ఏంటి, జరుగుతున్నది ఏంటి చూసినప్పుడు కేసు ఏంటంటే సరస్వతి పవర్ కు సంబంధించినటువంటి మెజారిటీ షేర్లను, తన వాటాగా ఉన్నటువంటి షేర్లను, తన శ్రీమతి పేరుతో ఉన్న షేర్లు అన్నింటినీ కూడా తన చెల్లికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు వాళ్ళకున్న అవగాహన మేరకు. అయితే దాన్ని తల్లి పేరుతో గిఫ్ట్ డీడ్గా అష్యూరెన్స్ ఇచ్చారు. ఒక కండిషన్ ఏంటంటే అవి మీరు అన్నట్టు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి కదా, దాంట్లో ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. కానీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నదంటే సిబిఐ ఏదైతే బెయిల్ జగన్మోహన్ రెడ్డి గారికి 16 నెలల తర్వాత ఇచ్చిందో దాని షరతుల్లో ఒకటి ఏముంటాయి, ఏదైతే కోర్టుకి సహకరించాలి, విచారణకి సహకరించాలి. విచారణ అంటే ఏంటి, ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేతిలో ఉంటే దాని క్రయ విక్రయాలు చేయకూడదు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వరకే జరగాలి. క్రయ విక్రయాలు చేయకూడదు అని అనే షరతు ఉంటుంది. ఆ షరతు ఉల్లంఘిస్తే అది బెయిల్ ఉల్లంఘన కింద, బెయిల్ షరతు ఉల్లంఘనకి వచ్చి మొదటికే మోసం వస్తుంది. ఇట్లాంటి దశల్లో పవర్స్ దానికి సంబంధించిన సరస్వతి వ్యవహారానికి సంబంధించి ఆ తల్లి పేరుతో గిఫ్ట్ డీడ్ రాశారు. దాని ఉద్దేశం మాత్రం శర్మిలా గారికి ఇవ్వాలని. ఆ గిఫ్ట్ డీడ్ లో కూడా తన చెల్లి మీద ప్రేమతో, వాత్సల్యంతో తన తల్లి పేరు మీద రాశాం. ఇది గిఫ్ట్ డీడ్ ఈడీ అటాచ్మెంట్ తర్వాత వాళ్ళకి చెందుతుంది రాస్తూ దానికి సంబంధించినటువంటి బాండ్స్ తన దగ్గరే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బాండ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవు. అంటే దాని అర్థం ఏంటి, ఇది పూర్తి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అంతవరకు దాని మీద వచ్చే ఆదాయాలు వాళ్ళు తీసుకుంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రక్రియ పూర్తి కాలేదు, సాంకేతికంగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు తల్లి పేరుతో, బట్ ఆ బాండ్స్ తన దగ్గరే పెట్టుకున్నారు. అంటే దాని అర్థం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి వాళ్ళు బాండ్స్ తో సాగిస్తే అప్పుడు వాళ్ళు ఎవరికి కావాల్సి వాళ్ళు షేర్లు చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు షేర్లు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి మధ్య గ్యాప్ రావడం, ఫ్యామిలీ గ్యాప్ కాస్త రాజకీయ గ్యాప్ గా మారిపోవడం, తెలంగాణలో పార్టీ పెట్టడం, ఏపీలో పిసిసి చీఫ్ అవడంతో అది పరాకాష్ఠకు చేరి ప్రత్యర్థి కన్నా ఘోరంగా తయారైంది. అంటే షర్మిలా గారు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అంతాన్ని కోరుకున్నారు, బహిరంగంగా మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి కేసు అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయితే టార్గెట్ జగన్, ఇంకేమీ లేదు. కడపలో డైరెక్ట్ గా పోటీ చేసి ఇవన్నీ చేస్తూ వచ్చి వారు వదిన పైన ఆరోపణలు ఇవన్నీ ఆమె చేస్తూ వచ్చారు. దాంతో ఒక రకంగా రాజకీయ ప్రత్యర్థి కాస్త వ్యక్తిగత ప్రత్యర్థిగా మారిపోయిన వ్యవహారం ఒకవైపు నడుస్తుంది. రెండో వైపు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారితో సమాచారం లేకుండా ఆ షేర్లు బదలాయింపుకు పూనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ ఆర్గ్యుమెంట్ ప్రకారం షేర్లను బదలాయింపు పూనుకున్నారు. బదలాయించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక 100 కోట్ల షేర్లు ఉన్నాయనుకోండి, ఆ 100 కోట్ల షేర్లు బాండ్లు కూడా ఉండాలి బదలాయింపు చేయాలంటే. మీరు ఎవరికి బదలాయింపు చేయాలి, ఆ బాండ్లు ఏమో జగన్ దగ్గర ఉంటారు. షేర్ హోల్డర్ ఎవరైతే విజయలక్ష్మి గారు ఉన్నారో బస్ శర్మిలా గారి కోసమే కాబట్టి శర్మిలా గారే మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. బస్ శర్మిలా గారు చేసినప్పుడు ఆ బాండ్లు మా దగ్గర లేవు, మిస్ అయిపోయినాయి కాబట్టి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడిగారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిన తర్వాత రెండు గ్యాప్లు వచ్చాయి. ఒక గ్యాప్ ఏంటి, అనుబంధాలు కాస్త పోయినాయి. రాజకీయ ప్రత్యర్థులు అన్నా ఓకే గానీ వ్యక్తిగత శత్రులుగా మారిపోయినారు. ఆ రకంగా అనుబంధాలు పోయినాయి. రెండో వైపు బాండ్స్ ఈయన దగ్గర ఉండగానే బాండ్స్ పోయినాయని బదలాయింపుకు పూనుకోవడం ద్వారా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి దాన్ని పోతే రేపు ఈయన బెయిల్ మీద ప్రభావం పడుతుంది. బెయిల్ మీద ప్రభావం, అనుబంధాలు పోయినాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ట్రిబ్యునల్ కి లెటర్ రాశారు. ఏం రాశారు, మా అనుబంధాలు అవన్నీ పోయినాయి, బాండ్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి, ఇది వాళ్ళు అబద్ధాలు చెప్పి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, ఇది చెల్లదు. అనుబంధాలు అవన్నీ ఎప్పుడైనా గిఫ్ట్ డీడ్ ఎందుకు ఇస్తారు, అనుబంధంతో లేదా వాత్సల్యంతో ఇస్తారు.
కాస్త అవి పోయినాయి కాబట్టి నేను గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకొని తిరిగి ఆ షేర్లు నాకు తిరిగి చేర్చమని ఆయన లేఖ రాశారు. అవును. ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఉమ్, యాజ్ పర్ జనరల్ ప్రాసెస్ ఏంటంటే మన తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ వాళ్ళ సొంత ఆస్తిని మనకు బదలాయింపు ఎప్పుడు చేస్తారంటే తను కండిషన్ ఏం పెడతారంటే నన్ను చివరి దశలో వీళ్ళు బాగా చూసుకుంటారని గిఫ్ట్ డీడ్ గా ఇస్తారు. ఉమ్, వారు లైవ్ లో ఉండగా ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది అవును. తగిన కారణాలతో. ఉమ్, తగిన కారణాలు ఏంటి? తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ నన్ను బాగా చూసుకుంటానని ఇచ్చాను, ఇప్పుడు ఆయన బాగా చూసుకోవట్లేదు ఉమ్. కాబట్టి ఇంక నాకు ఆయన వాళ్ళు లైవ్ లో ఎవరైతే గిఫ్ట్ డీడ్ ఇచ్చారో